హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పప్పు టమాటా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది పెళ్లిళ్ళలో చేసే పప్పు టమాటాలా ఉంటుందండి. దీనికోసం మనం ముందుగా 3 కప్పులు పప్పు తీసుకొని దాన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పప్పులోకి 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 స్పూన్ల నూనె వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని మొత్తం పప్పు అంతా ఒకసారి ఉడకనివ్వండి. మూత పెట్టుకుని పప్పును ఉడికిస్తే తొందరగా ఉడికిపోతుందండి. చూడండి, నా పప్పు ఉడకడం స్టార్ట్ అయింది, కానీ ఇంకా ఉడకలేదు. సో నేను మళ్ళీ మూత పెట్టుకొని దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను. పప్పు మొత్తం మీకు ఉడికిపోయి పప్పు మెత్తగా అయిపోయింది అన్నప్పుడు దీంట్లో మనం వేసిన పచ్చిమిరపకాయల్ని సపరేట్ చేసేసి తీసేసుకోండి. ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని పచ్చిమిరపకాయలని తీసేసి మనం పప్పు అంతా కూడా ఒకసారి మెదుపుకుందాము. ఇక చూడండి, నేను మ్యాషర్తో పప్పు అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. కొంతమందికి పప్పుగా ఉంటేనే నచ్చుతుందండి. అలాంటి వాళ్ళందరూ పప్పుగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నానండి. మీ రుచికి తగ్గ ఉప్పు మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే దీంట్లో నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. నా పప్పు థిక్నెస్ కొంచెం దగ్గరగా అయిపోయిందండి, అందుకని నేను వేసుకున్నాను. మీరు మీ థిక్నెస్ని బట్టి మీరు పప్పులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలని దీంట్లో వేసేసుకొని ఒకసారి పప్పు మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పప్పును ఒకసారి సాల్ట్తో పాటు ఉడకనివ్వండి. చూడండి, నా పప్పు కొంచెం ఉడికింది. దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఇప్పుడు మనం దీంట్లో తాలింపులోకి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలని తుంపుకుని వేసుకోండి. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ మొత్తం కూడా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి. లేకపోతే ఉల్లిపాయలో ఉన్న నీరు వల్ల పప్పు తొందరగా పాడైపోతుంది. ఈ పప్పు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఆ తాలింపుని పప్పులోకి ఇట్లా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పప్పు టమాటా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.